వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు డిఎస్సి అవకతవకలపై మేము చేస్తున్నాము. యువజన విభాగం, విద్యార్థి విభాగం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏంటంటే మీరు ఎవరితోనైనా పెట్టుకోండి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కానీ యువతతో పెట్టుకోవద్దు, జంజీతో పెట్టుకోవద్దు. మీరు ఎవరిని కెలికారంటే జంజీని కెలికారు. ఎవరైతే జంజీ అనింది ఎప్పుడైతే ఉద్యమిస్తుందో, కాక్రోచ్ పార్టీ ద్వారా ఉద్యమిస్తుందో, ఈరోజు మీరు చేస్తున్న డిఎస్సి అక్రమాలపై, అలాగే స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్న 421 పోస్టులపై ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయో గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా అప్పనంగా మీరు మీ కార్యకర్తలకు ఇచ్చిన సందర్భంలో ఈరోజు జంజీ పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలియజేస్తుంది. ఆ నిరసనకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా వాళ్ళ వెనకాతలు ఉండి, వాళ్ళు ముందుండి మేము వెనకాతలు ఉండి మేము నడిపిస్తున్నాం. పోలీసులతో ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఇది ఈరోజు ఎక్కడ ఆపగలరేమో కానీ వాళ్ళ మనసుల్లో ఆపలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఓన్లీ నాంది అని, రేపొద్దున ఇంకా ఉద్యమాలు చూస్తారని చెప్పేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాం. గత 10 రోజులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిఎస్సిపై జరిగిన అక్రమాల పైన పోరాటం అనేది వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం అలాగే క్యాడర్ అంతా కలిపి చేయడం జరుగుతుంది. దీనిలో ఫస్ట్ గా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చి దీనిలో జరిగిన అవతాకులపై మేము ఒక డిజిటల్ గా ఏమేమి జరిగాయి, మెరిట్ లిస్టులు ఏమున్నాయి, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చి ఎవరెవరు రాలేదనేది కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత మేమందరం కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టుకొని ఇంటెలెక్చువల్స్ తో, ముఖ్య నాయకులతో, అన్ని రకాల పార్టీలందరితో కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది. చాలా డీటెయిల్స్ కూడా తెలిసాయి. దాని తర్వాత 3 రోజులు 4 రోజులు మేము రిలే నిరాహార దీక్షలు కూడా చేసాం. ఈ రోజు దానికి సంఘీభావంగా ఒక పార్టీ ర్యాలీ అనేది ఒక స్వతంత్రంగా నార్మల్ గా చేసుకున్న ర్యాలీకి ఇన్ని ఆంక్షలు ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. అంటే మేము చేస్తున్న ర్యాలీలో మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా అంటే అదే క్వశ్చన్ చేస్తాం. ఫస్ట్ రోజు నుంచి కూడా మెగా డిఎస్సిలో అవకతవకలు ఉన్నాయి, దీంట్లో అన్యాయాలు జరిగాయని చెప్పి అందరికి మేము చెప్తున్నాము. ఇందులో నిజంగా మీకు కానీ అవకతవకలు లేవు, అన్యాయం జరగలేదని మీకు ఆలోచన ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నాం నారా లోకేష్ గారికి. లేదు, అది జరగని టైంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా అఫీషియల్ గా శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికైతే మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ తాలూకు సర్టిఫికేషన్స్ కూడా మాకు చూపించండి. ఎవరెవరికైతే 1:1 రేషియోలో ఇంటర్వ్యూస్ పిలిచి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకి, ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేదో, ఎవరెవరికైతే ఇంటర్ స్టేట్ అంటే డిస్ట్రిక్ట్లు, ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ లో పర్టికులర్ గా ఎమ్మెల్యే, మినిస్టర్ స్థాయి క్యాండిడేట్ లో ఒక స్పోర్ట్స్ కి మీరు స్టేట్ లో అధ్యక్షులుగా ఉండి మీరు ఆ గేమ్స్ కి ఒక 70-80 ఉద్యోగాలు మీరు ఇచ్చారు. ఇవన్నిటినీ కూడా మాకు అవకతవకలు కనిపిస్తున్నాయి. మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసే వరకు ఇలాంటి ఉధృతంగా పోరాటాలు మరిన్ని పెడతాం. యువతలో కూడా మరింత ఉత్సాహం ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడే చూడక్కర్లేదు, రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని దగ్గరలో ఇలాంటి రాస్తారోకలు జరుగుతున్నాయి. అలాగే పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, ఈ వ్యవస్థ ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో నారా లోకేష్ గారు లేరు. కావున మీరు దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించి దీని మీద తక్షణమే మాకు జరిగిన నిజాలు నిర్ధారణ చేయకపోతే మరింత పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.